తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయం, డాన్స్లతో అభిమానులను ఆకర్షించిన యువ నటి శ్రీలీల ఇప్పుడు కెరీర్లో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వరుస విఫల చిత్రాలతో ఆమె స్టార్డమ్ పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తాజాగా నితిన్ తో కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోవడంతో శ్రీలీల గురించి సినీ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు ఆకాశాన్ని అంటిన ఆమె గ్రాఫ్ ఇప్పుడు ఆమెను నేలకు దించేలా కనిపిస్తోంది. శ్రీలీల తన సినీ ప్రస్థానాన్ని కన్నడ చిత్రం 2019లో కిస్ తో ప్రారంభించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం తెలుగులో పెళ్లి సందడితో అడుగుపెట్టిన ఆమె రవితేజతో ధమాకా చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో శ్రీలీల ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా మారింది. ఆమె డాన్స్, గ్లామర్ తో కూడిన పాత్రలు యువతను ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఊపు ఎక్కువ కాలం నిలవలేదంటున్నారు. ధమాకా తర్వాత శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. హీరో రామ్ తో నటించిన స్కంద సినిమా మిశ్రమ స్పందనతో నిరాశపరిచింది. నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక తాజాగా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా లేదు. ఈ సినిమా శ్రీలీల సినీ గ్రాఫ్ ను మరింత దిగజార్చింది. రాబిన్ హుడ్ చిత్రం దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ గతంలో హిట్ అందుకున్న భీష్మ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీలీల కూడా ఈ సినిమాతో తన నటనా కౌశలాన్ని చాటాలని, కేవలం డాన్సర్ ఇమేజ్ నుంచి బయటపడాలని ఆశించింది. లీలా అంటే డైలాగ్ అంటే పెర్ఫార్మెన్స్ అని నిరూపిస్తా అని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన స్పందన ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ సన్నివేశాలతో సినిమా సాగడంతో ప్రేక్షకులు దూరమయ్యారు. శ్రీలీల పాత్రకు గ్లామర్, కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ కథలో లోతు లేకపోవడం ఆమె ప్రయత్నాలను వమ్ము చేసింది. శ్రీలీల వరుస వైఫల్యాలతో ఆమెను ఐరన్ లెగ్ గా కొందరు అభిమానులు, విమర్శకులు పిలవడం మొదలైంది. సోషల్ మీడియాలో ఆమె సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె వయసు కేవలం 24 మాత్రమే కావడం, ఇంకా ఎన్నో అవకాశాలు ఉండడం ఆమెకు ఊరటనిచ్చే అంశం. అయితే శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. వరుణ్ ధావన్ తో ఒక చిత్రం, ఇబ్రహీం అలీ ఖాన్ తో దిలేర్ వంటి ప్రాజెక్టులతో ఆమె హిందీ సినిమాల్లోకి అడుగు పెడుతోంది. అలాగే తెలుగులో రవితేజతో మరో చిత్రం సంక్రాంతి కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమె కెరీర్ ను తిరిగి గాడిలో పెడతాయా లేదా అనేది చూడాలి. కథ ఎంపికలో జాగ్రత్త, నటనపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె ఈ బ్యాడ్ టైం నుంచి బయటపడవచ్చని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆమె కెరియర్ తిరిగి గాడిలో పడుతుందని అంటున్నారు.